కేసులు ప్రజాపాలనలో నోరు తెరిస్తే జైలుకే కేసులు పెట్టి బెదిరించే యత్నం పలు ఛానళ్లపై కాంగ్రెస్ కార్యకర్తలతో కేసులు ఇంటింటికి తిరుగుతున్న పోలీసులు ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జర్నలిస్టుల అరెస్ట్ కోసం ప్రయత్నాలు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై వనస్థలిపురం పిఎస్లో కేసు మూసీ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రి శ్రీధర్ బాబు డబ్బులిచ్చి సీఎంని తిట్టిస్తున్నారని వ్యాఖ్య అని చెప్పేసి వీళ్ళకు మూసీ బాధితులే సమాధానం చెప్పాలి మంత్రి శ్రీధర్ బాబుకు కానీ పొన్నం ప్రభాకర్కి కానీ మూసీ బాధితులు హైడ్రా బాధితులే సమాధానం చెప్పాలి ఈ బుచ్చమ్మకి ఎవరు అండగా నిలుస్తారు ఈ బుచ్చమ్మ కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్నది కదా ఎవరు అండగా నిలుస్తారు ఈమె కూడా పైసలు ఇస్తేనే ఆత్మహత్య చేసుకున్నది అంటారు మీరు అంటారు పైసలు ఇస్తేనే ఆత్మహత్య చేసుకున్నది అని అంటారు ఆడికి కూడా దిగజారిపోతారు మీరు చీచి చీచి ఇంత నీచం ఎక్కడా చూడలే ఇంత ఘోరం ఎక్కడా చూడలే పాపము మనోస్థైర్యం కోల్పోయి ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఇలా ఆత్మహత్య చేసుకున్నది కూడా మీరు పైసలు ఇస్తేనే ఆత్మహత్య చేసుకున్నది అనే కాడికి వస్తుంది ఇక ఇక్కడ ఇంకో వార్త ఇది హరీష్ రావు మాట్లాడిన మాటలు జర చూడండి 2013 लैंड एक्विजिशन एक्ट ये कांग्रेस ने हुकूमत दिल्ली में पार्लियामेंट में लाया उसमें क्या बोले अगर से किसी का घर वो एफटीएल में रहने दो बफर में रहने दो सरकार के जमीन में रहने दो वो किधर भी रहने दो गरीबों का कोई जमीन लेना है गरीबों का कोई मकान लेना है तो उसमें 3 रूल है उसमें 3 रूल में क्या क्या है जो मकान या जो झोपड़ी या छोटा जो भी घर है उसको कैलकुलेट करके 3 गुना पैसे देना ये नंबर 1 नंबर 2 उनका बेरोजगारी के लिए 5 लाख रुपया देना नंबर 3 डबल बेडरूम पूरे सहूलत के साथ दवाखाना आंगनवाड़ी स्कूल पानी बिजली रोड डबल बेडरूम मकान बन के देना ये अपने दस्तूर में है ये मेरी बात नहीं है ये पार्लियामेंट का दस्तूर में है बोले तो अगर से किसी का सख्त में लेना भी है 3 गुना घर का पैसे देना सहूलत के साथ डबल बेडरूम देना ఇది ఇప్పుడు ఈమె సూసైడ్ చేసుకుంది ఇది పరిస్థితి ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళని చూపెట్టుడు వాళ్ళ పక్షాన మాట్లాడు చేస్తున్న వాళ్ళని ఏం చేస్తుర్రంటే ఇగో ఒకసారి మీకు చూపెడతా అరెస్ట్ చేసేటందుకు వాళ్ళు ఏం చేస్తుర్రంటే ఒక కథ ఘోరమైన కథ ఇగో పోలీసు పహారా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి దాకా ప్రయత్నాలు చేసుడు పోలీసు డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇట్లున్నది అన్నట్టు వీళ్ళది అంటే చూపియద్దు వార్త రాయొద్దు మాట్లాడితే జైలుకు అరెస్టులు ఇది పరిస్థితి మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి ప్రశ్నించే గొంతుకలను నొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యలను చూపెట్టాలని నొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పరిస్థితి రైట్ ఇక ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కాలని రేవంత్ సర్కార్ చూస్తూ ఉన్నది ప్రశ్నించే గొంతుకల మీద పోలీసు బూటకాలను ప్రయోగించాలని చూస్తూ ఉన్నది మొత్తం మీద ప్రజా సమస్యలను ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపై జులుం ప్రదర్శిస్తోంది ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను సహించలేకపోతోంది కేసులతో వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తోంది హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలే రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనతో నిప్పులు జరుగుతుంటే తప్పులను సరిదిద్దువలసింది పోయి ఆ దృశ్యాలను చూపించిన వారిపై దౌర్జన్యం చేయాలని చూస్తుంది ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రశ్నించిన వారి గొంతుకలు నొక్కాలని చూస్తోంది ప్రజలు కూడా మాట్లాడొద్దు వాళ్ళ ఆవేదన చెప్పుకోవద్దంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తోంది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం వాళ్ళు బయటికి రావద్దట వాళ్ళ సమస్యలు చెప్పుకోవద్దట వాళ్ళ మీద కేసులు పెడతారట తిట్టద్దట ఒకవేళ తిట్టిన వాళ్ళని ఆ ప్రజా సమస్యలను ఎట్లున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి చేరేయాలని ఆలోచన చేస్తే మీడియా ఆలోచన చేస్తే ఆ మీడియా వ్యక్తుల మీద దాడికి పాల్పడతా ఉన్నారు పోలీసులతోనే అరెస్టు చేపియాలని చూస్తూ నొక్కుతా ఉన్నారు పోలీసు బూటకాలతోని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూస్తూ ఉన్నారు నిజం ఆగుతుందా ఇలా చెప్పేటోళ్ళు చెప్పకపోవచ్చు చెప్పనీయకుండా మీరు అడ్డుకోవచ్చు పోలీసు బూటకాలతోని వాళ్ళ గొంతులు నొక్కచ్చు కానీ సోషల్ మీడియా సారు మాధ్యమాలు మన జూలే సెల్ఫీ ఫర్ రుణమాఫీ ఎంతమంది వీడియోలు చేసి పెట్టలే సోషల్ మీడియాలో డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్కే
ట్విట్టర్ వేదికగా సీఎంఓ ఆఫీస్కే ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసిర్రు మాకు రుణమాఫీ కావాలని చెప్పేసి. ఎంతమంది గొంతులు ఆపుతారు, ఎంతమంది నోరు ఆపుతారు? ఇలా ఈ చిన్న పాపాయి చూడు రీ మా ఇల్లు మాకు కావాలి, ప్రొటెక్ట్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి, మా ఇల్లు మాకు కావాలని చెప్పేసి చిన్న పాప అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది.